దెన్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్లో ఫోలిక్ యాసిడ్ అనే మెడికేషన్ అనేవి బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బిడ్డ డిఎన్ఏ డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్ అనేది ఫోలిక్ యాసిడ్ రూపంలో నియర్ బై కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరైనా చూపించుకోవచ్చు. అలాగే కొంచెం 30+ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రీ ప్రెగ్నెన్సీతో మెడికేషన్స్తో పాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్, అంటే కొంచెం థైరాయిడ్ ఉందా లేదా, షుగర్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయని ముందు చెక్ చేయించుకుంటే ఏంటి అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే మేల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మీకున్న డయాబెటీస్ కానీ, మీకున్న హైపర్ టెన్షన్ కానీ ప్రెగ్నెన్సీ మీద ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. సో మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఫస్ట్ వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మీ డైట్లో ఏంటి అంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, క్యారెట్, టొమాటో, ఎక్కువ ఎల్లో కలర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో వైటమిన్ ఏ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, సిక్రెషన్స్ అన్ని బాగుంటాయి. అండ్ మీ హ్యాబిట్స్ ఏమన్నా ఆల్కహాల్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా ఇవి కంప్లీట్లీ మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ వల్ల అబ్నార్మల్ మూమెంట్ అనేది స్పర్మ్స్కి వస్తుంది అనమాట. దాని మూలంగా కరెక్ట్గా స్పర్మ్ ప్లేస్కి రీచ్ అవ్వలేవు. అలాగే ఎగ్ కూడా స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీగా ఫార్మ్ అయ్యే ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట.